నమస్కారం అందరికీ. ఇండియాలో ఒక చిన్న గ్రామం నుంచి ప్రపంచంలో టెక్ జైంట్ అయింది. అదే జోహో. టాలెంట్‌కి బౌండరీస్ లేవని మన తెలుగువారు ఎప్పటినుంచో ప్రూవ్ చేశారు. ఇది అలాంటి స్టోరీనే. ఈ జోహో జర్నీలో చాలా స్ట్రగుల్స్ వచ్చాయి. కానీ దాన్ని ఎదుర్కొన్నారు. 1996లో శ్రీధర్ వెంబు గారు సిలికాన్ వ్యాలీని వదిలేసి ఇండియాకి రావటమే ఒక పెద్ద డేరింగ్ డిసిషన్. అప్పుడు మన దేశంలో టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా లిమిటెడ్గా ఉండేది. ఒక గ్రామీణ ప్రదేశంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ, పవర్ సప్లై చాలా ఇన్కన్సిస్టెంట్గా ఉండేది. చాలా సమస్యలను కూడా ఆయన ఫేస్ చేశారు. టెక్నాలజీ సెక్టర్లో ఫండింగ్ కోసం ఎక్కువ ధనం అవసరం. కానీ జోహోకి ఎవరు వెంచర్ క్యాపిటలిస్ట్ లేకుండా బిల్డ్ చేయడం మామూలు విషయం కాదు. శ్రీధర్ గారు రిస్క్ తీసుకున్నారు. సెల్ఫ్ ఫండింగ్తో కంపెనీని బిల్డ్ చేశారు. గ్రాడ్యుయేట్స్ అందరూ ఆపర్చునిటీస్ కోసం అర్బన్ వైపు తిరిగిపోవటం, లోకల్ టాలెంట్ రీటైన్ చేయటం కూడా చాలా పెద్ద టాస్క్. గ్లోబల్ టెక్ జాయింట్ గూగుల్, మైక్రోసాఫ్ట్, సేల్స్ ఫోర్స్ లాంటివి జోహో కంపీట్ చేయడం కూడా చాలా పెద్ద ప్రాబ్లం. కానీ మన దేశంలో గ్రామీణం నుంచి ఈ లెవెల్కి చేయటం అంటే మామూలు విషయం కాదు. ప్రతిరోజు పవర్ కట్స్తో సమరం, ఇంటర్నెట్ స్పీడ్ తక్కువ వల్ల టీంకి డిజిటల్ కమ్యూనికేషన్లో ప్రాబ్లం. కానీ శ్రీధర్ గారు డిటర్మినేషన్ని వదలలేదు, ముందుకు వెళ్ళాడు. లోకల్ కమ్యూనిటీస్ ఎవరు కూడా ఆయనని బిలీవ్ చేయలేదు. అవుట్ సైడ్ వరల్డ్ ప్రెషర్ చాలా ఉండేది. కానీ జోహో అవేమీ పట్టించుకోలేదు. ఆయన సక్సెస్ పాయింట్ ఏంటంటే జోహో సిఆర్ఎం అండ్ జోహో బుక్స్. ఈ ప్రోడక్ట్స్ లోకల్గా స్టార్ట్ అయింది, గ్లోబల్గా ప్రాముఖ్యత పొందింది. జోహో ఇండియాలో రూరల్ ఏరియాస్ లైక్ చాలా విలేజెస్లో యూత్ యంగ్ టాలెంట్ని ఫేస్ చేసుకుంటున్నారు. అందుకే వాళ్ళకు స్కిల్స్ ఇవ్వడం ద్వారా దానికి మంచి పేరు వచ్చింది. అండ్ కోవిడ్-19 పాండమిక్లో జోహో చాలా కంపెనీస్కి ఫ్రీ టూల్స్ ఇవ్వడం వల్ల జోహో డిజిటల్ ప్రపంచంలో ఒక కొత్త సంచలనాత్మకమైన డిసిషన్ తీసుకుంది. జోహోకి 180+ కంట్రీస్లో కస్టమర్స్ ఉన్నారు. దేశానికి ఇదొక పెద్ద ప్రైడ్ వంటిది. జోహో ట్రైనింగ్ సెంటర్స్ రూరల్ ఏరియాలో STEM ఎడ్యుకేషనల్కి ఒక కొత్త వింగ్ని క్రియేట్ చేశారు. జోహో 1 బిలియన్ యాన్యువల్ రెవెన్యూని క్రాస్ చేసింది. ఇది ఆర్గానిక్ గ్రోత్తో, ఎక్కడ కూడా ఫండింగ్ తీసుకోలేదు. శ్రీధర్ గారికి ఎన్నో ఎక్సలెంట్ అవార్డ్స్ కూడా పొందారు. ఆయన సింపుల్గా బతుకుతాడు, పంచకట్టు సైకిల్ పై తిరుగుతాడు. జోహో ఇంత ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ అయినా కూడా ఇండియా సెక్టార్లో ఇదొక పెద్ద పొజిషన్ని దక్కించుకుంది. ఈ జోహో విలేజ్ నుంచి గ్లోబల్ టెక్ జైంట్గా ఎదిగింది. తెలుగువారి గౌరవాన్ని మరింత పెంచేలా ఈ జోహో ప్రయత్నించింది. మరి ఈ జోహో గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ జోహోకి ఆల్ ద బెస్ట్ కమెంట్ ద్వారా చెప్పండి. Don't forget to follow for more updates. Thanks for watching. Take care. Bye. Jai Hind.